అంటే నువ్వు మోటివేషనల్ స్పీకర్ కదా. అవును. సో ఈయన స్టోరీ ఎంత వింటే ఆయన అంటే చాలా లాస్ అయిపోయింది. సో ఎప్పుడైనా మోటివేట్ చేసినావు రాజుని? చాలాసార్లు చేసిన. అవునా? అట్లే కదా మా దోస్తాను ఇంకా ఇట్లుంది. అంతేనా? అంతే. సో ఏదైనా నన్ను మోటివేట్ చేయి ఇప్పుడు. అరే మోటివేట్ చేయడం అంటే అరే అది మోటివేషన్ అనేది కామన్గా ఒక ఫీలింగ్ అది. ఓకే, ఇప్పుడు నువ్వు కూర్చొని నన్ను మోటివేట్ చేయంటే రాదు. నువ్వు ఒక రోజు ఏదన్నా ఈ లెక్కన ఏదైనా బాధతో నా దగ్గరికి రా, ఆ రోజు చేస్తే నేను కోరుకుంటున్నావు అట్లా రావాలని. అరే నీ సక్సెస్ని ఎప్పుడు కోరుకున్నారా? మనం అడుగుతున్నావు ఒక మోటివేషన్. అరే సక్సెస్ అయినోడికి మోటివేషన్ ఎందుకురా? వాడే ఒక మోటివేషన్. ఓకే, సక్సెస్ అయినోడే మోటివేషన్. ఇప్పుడు నువ్వు ఒక మీడియాలో ఆల్రెడీ పని చేసినావు, కష్టపడ్డావు, ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు సొంతంగా స్టూడియో పెట్టినావు అంటే నువ్వు సక్సెస్ అయినావు. ఇప్పుడు ఈ స్టూడియో నేను ఇంకో స్టేజ్కి తీసుకుపోతుంది, ఆ రోజు ఇంకా సక్సెస్ అయినట్టు. సో ఆల్రెడీ నువ్వు సక్సెస్ రేట్లో తిరుగుతున్నప్పుడు నువ్వే ఒక నీలాగా ఎవరైనా యాంకరింగ్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్. సో నువ్వు ఎగ్జాంపుల్ అయినావంటే సక్సెస్ అయినావు. సో ఇంకా నువ్వే ఒక మోటివేషన్. ఇంకా వేరే వాళ్ళ నీకు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు?